లేదు మమ్మీ, లేదు. ధరణికి నా మీద ప్రేమ ఉంది, నన్ను పెళ్లి చేసుకుంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే కాస్త జంకుతుందంతే. ధరణి, బాగా ఆలోచించు. ఇప్పుడు మనిద్దరి జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి, వేరే రూటే లేదు. అబ్బో, మాస్టర్ ప్లానే వేశారు. రే, ధరణిని ఇలాగే సెంటిమెంటల్ గా ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయాలరా. నాకు తెలుసు కదా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. మనకు కావాల్సింది కూడా ఇదే కదా మమ్మీ. పంతులు గారు, పూజకి హోమానికి కావలసినవన్నీ సిద్ధంగా ఉన్నాయండి. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సరే అమ్మా, అబ్బాయి అమ్మాయి కూడా రావాలి కదా. ఎక్కడ వాళ్ళు? రెడీ అయ్యారా? నేను రెడీ పంతులు గారు. ఇదిగోండి, నా మనవడు వచ్చేసాడు. నా మనవరాలే రావాలి. నేను వెళ్ళి ధరణిని పిలుచుకొస్తాను. ఒక్కసారి తప్పించుకోవడానికి ఛాన్స్ వచ్చింది కదా అని తప్పించుకున్నాం. కానీ ఈసారి నేను పకడ్బందీగా ఉంటాను. అస్సలు తప్పించుకోవడానికి ఛాన్స్ ఇవ్వను. ధరణి, ఏంటమ్మా? ఏంటి ధరణి, నువ్వు ఒక్కదానివే కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నావు? నువ్వు రెడీ అయ్యి ఇంకా రాలేదేంటా అని అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. వస్తున్నానమ్మా. వస్తున్నావు సరే, ఏదో బాధపడుతున్నట్టున్నావు. దేని గురించి ధరణి? ప్రతాప్ గారి గురించేనా? కళ్ళల్లో కూడా ఆ కన్నీళ్లు తొణికిసలాడుతున్నట్టున్నాయి. నువ్వు ఇక ఏ విషయం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అన్నీ సర్దుకుంటాయి. ఆ సర్దుబాటు కోసమే కదా ఈ పూజా ఏర్పాట్లన్నీ. పంతులు గారు సుబ్రహ్మణ్య స్వామి పూజతో సమస్త దోషాలు తొలగిపోతాయని చెప్పారు. ఇంకా మనసులో ఏవి పెట్టుకోకు. అందరం త్వరలోనే కలిసిపోతాం. నువ్వు ఇంకేం వరి అవ్వకు. రా. పూజ జరుగుతుందంటావా? వాళ్ళంతా ఖచ్చితంగా ఒకటైపోతారంటావా? లేకపోతే నువ్వేమైనా కిరికిరి చేసి ఆ పూజ జరగకుండా ఏర్పాట్లేమైనా చేసావా? ఎందుకంటే నువ్వేది సక్రమంగా జరగనివ్వవు కదా. ఊరంతా ఒక పక్షం, నీదొకటి వరపక్షం. దీంట్లో నేను ప్లాన్ చేయడానికి ఆపటానికి ఏముంది? అయినా ఆపాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ పూజ సవ్యంగా జరిగితేనే మనకి మేలు. వాళ్ళని జనని గుణ పిల్లలుగా యాక్సెప్ట్ చేసి వాళ్ళంతా సుఖంగా సంతోషంగా ఉంటేనే కదా మనకి ఆస్తి అంతో ఇంతో దక్కేది. ధరణి ధీరజ్ పెళ్ళామయ్యేది, నాకు కోడలయ్యేది, నీకు అంతో ఇంతో ధనలాభం కూడేది. సో ఈ దోష నివారణ పూజ ఏ ఆటంకం లేకుండా జరగాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా? నిజంగా నీ మీదొట్టు. ఫస్ట్ టైం శక్తి, నీ నోటితో గుణాజనిని వాళ్ళు చేస్తున్న పని జరగాలని కోరుకోవడం నాకు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నా కళ్ళు బయర్లు కమ్మేలా ఉన్నాయి.
నమ్మాలా వద్దా అన్న మీ మాంసలో నేనేమైపోతానో నాకే అర్థం కానట్టుగా ఉంది. హా, మీ మాట ప్రకారమే మేమే వెళ్ళిపోతాం. ఏమండి, ఏంటండి ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు? నా కూతురు దగ్గరకు వెళ్తున్నాను. ఏంటి, మీరిప్పుడు గుణాగారింటికి వెళ్తారా? ఎస్, నా కూతురు కొడుకు అక్కడే ఉన్నారు కదా, వాళ్ళని పిలుచుకురావడం నా బాధ్యత కదా. ఏదో కోపంలో నా మీద అలిగి వెళ్లారు. చిన్నపిల్లలు, వాళ్లే వస్తారులే, తప్పు అర్థం చేసుకుని ఉంటారులే అని ఇప్పటిదాకా ఎదురు చూశాను. కానీ నా పిల్లలకి రావాలని ఉన్నా వాళ్ళని రానివ్వకుండా ఆపుతున్నారని నాకు బలంగా అనిపిస్తుంది. ఎలా రారో, ఎలా రానివ్వరో నేను చూస్తాను. అందుకే వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నాను. అయ్యో, ఎందుకండి? ఎందుకిప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం? మీరు పిల్లల కోసం వెళ్ళినా వాళ్ళేదో నింద మీ మీద వేసి వాళ్ళ డబ్బు పరపతి అన్నీ ఉపయోగించి లేనిపోని చిక్కుల్లోకి నెడతారండి. ఇలాంటి సమయంలో అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ప్రమాదం. వాళ్ళేదైనా మాట అంటే అసలే బాధలో ఉన్న మీరు పౌరుషానికి పోతే గొడవలవుతాయి. వాళ్ళు గొడవ కోసమే ఎదురు చూస్తారండి. మిమ్మల్ని దోషిని చేస్తారు. అనవసరంగా ఉన్న బాధ పోయి ఇంకో కొత్త బాధ భుజాన వేసుకుని రావాల్సి వస్తుంది. కోరి అవమానాన్ని తెచ్చుకోవడం అవసరమా? ధరణి బాలు కావాలనే కదా అక్కడికి వెళ్ళింది. నిజంగా వాళ్ళకి రావాలనిపిస్తే వాళ్ళు ఆపితే ఆగుతారా? అంత పంతానికి పోయిన వాళ్ళు కావాలని వాళ్ళ మనసులో ఉన్నప్పుడు మీరు వెళ్ళి పిలిస్తే మాత్రం వస్తారా? నా మాట విని మీ ప్రయత్నం మానుకోండి. ఏయ్, పిచ్చివాగుడు వాక్కు. వాళ్ళ మనసుల్లో ఏమీ లేదు. జస్ట్ అలిగారు, వెళ్ళారు, అంతే. మన పిల్లలు అలిగితే మనం బ్రతిమలాడుకోమా? రారు అంటావేంటి? రారు. నేను తండ్రిని. బ్రతిమిలాడో బామాలో ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత నాది. నేనెదురుగా వెళ్ళి రాబుజ్జమ్మ, రాబాలు అని పిలిస్తే ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు ఎలాంటి మాయ మాటలు చెప్పినా వాటిని పట్టించుకోరు. నా పిల్లలు మారరు. వాళ్ళు అడ్డుపడి నా పిల్లల్ని రాకుండా చేస్తే వాళ్ళంతు తేలుస్తాను. ధరణి బాలుని తీసుకురాకుండా నేను రాను. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. రండి, కూర్చోండి. కూర్చో. ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. అమిత సుందర మూర్తికి అమృత కవిత
సతీశ ముఖ పంగజ పద్మబంధో శ్రీశాదిదేవగణ పూజిత పాద పద్మ వల్లీశనాద మమ దేహి కరావలంబం వల్లీశనాద మమ దేహి కరావలంబం దేవాదిదేవ సుధదేవగణాదినాద దేవేంద్ర వంద్య మృతు పంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద్ర సుకీద కీర్తే వల్లీశనాద మమ దేహి కరావలంబం వల్లీశనాద మమ దేహి కరావలంబం నిత్యానదాన నిరతాఖిల రోగహారిం భాగ్యప్రదాన పరిపూరిత భక్త ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. అన్న త్వరగా పోనీ అన్న. నాన్నేరి నాన్న ఎక్కడా కనబడ్డం లేదు. నాన్నేరి ఎక్కడా కనపడ్డం లేదు. నీకెందుకు ప్రతిదీ నీకు చెప్పి చెయ్యాలా? చెప్పి చేయాలని కాదు, ఇంట్లో మనిషి కదా, కనబడకపోతే అడగరా? తెలిస్తే చెప్పొచ్చు, లేకపోతే తెలీదని చెప్పొచ్చు. నీకెందుకని నిష్ఠూరంగా మాట్లాడతారేంటి? ఏం వెతుకుతావులే, ఆయన ఇంట్లో లేరు. ఇంట్లో లేరా? అవును, కూతుర్ని కొడుకుని తీసుకురావడానికి గుణ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు నాన్న అక్కడికి వెళ్ళి గొడవ చేస్తారేమో. నాన్న అక్కడికి వెళ్ళి కామ్గా ఉంటారా? వాళ్ళతో గొడవ పడితే వాళ్ళు ఊరుకుంటారా? అంత కొట్టుకునేదాకా వస్తుంది. ఎందుకు వెళ్ళనిచ్చారు? చిన్నపిల్లవాడు 2 దెబ్బలు కొట్టి గదిలో కూర్చోబెట్టడానికి. నేను చెప్తే వింటారా? అయితే అవుతాయి గొడవలు. ఇప్పుడు ఏంటంట? వాళ్లతో చుట్టరికాలు లేకపోతే మేము బ్రతకలేమా? అయినా ఆయన ఇప్పుడు ఎవరి మాటైనా వినేలా ఉన్నారా? చెప్తే నా చెంప చెళ్ళు అనిపించేలా ఉన్నారు. నేను ఆగమని బ్రతిమలాడాను, విన్నారా? ఒక్క తోపు తోసినట్టు కఠినంగా మాట్లాడి వెళ్ళిపోయారు.
శక్తి అంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నావు? నీ చూపులు మామూలువి కాదు కదా, దిష్టి కళ్ళు. నీ చూపులకి అక్కడ కొత్త మంటలేమి స్టార్ట్ అవ్వవు కదా. పిచ్చి కుతలు కుయ్యకు. నీకక్కడ ధరణి హోమం చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ నాకు ధీరజ్ ధరణి పెళ్లిలో అగ్నిహోత్రం చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఆస్తంతా నా చేతికొస్తున్నట్టు, ధరణి ధీరజ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా వచ్చి నా కాళ్లకి దండం పెడుతున్నట్టు, నేను ఆశీర్వదిస్తున్నట్టు, ఈ ఆస్తికంతటికీ నేను మహారాణిని అవబోతున్నట్టు, దానికోసమే ఈ పూజలు చేస్తున్నట్టు నాకనిపిస్తోంది. నాకు ఈ హోమం జరుగుతుంటే మరోలా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? నిన్ను పొమ్మనలేక పోగపెడుతున్నట్టు అనిపిస్తోంది. నువ్విక్కడుండగా ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండటం కోసం పూజ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. చాలే, నీకెప్పుడు నేను అనుకున్నది కనిపించదు కదా, దానికి వ్యతిరేకంగానే ఉంటావు. ఆరుమోముల స్వామి అరుదెంచవా, ఆరుమోముల స్వామి అరుదెంచవా, ఆరుమోముల స్వామి అరుదెంచవా, ఆరుమోముల స్వామి అరుదెంచవా. పూజ దిగ్విజయంగా పూర్తయిందమ్మా. ఇక ఏ కష్టాలు మీ వైపు తొంగి చూడవు. మీ మనోవాంఛలు నెరవేరుతాయి. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. మీకోసం మీ అమ్మ నాన్న చేయించిన మొట్టమొదటి పూజరా. మీ మనసులో ఏమైనా ఉంటే కోరుకోండి. అటా భగవంతుడు కానీ ఇటు మీ అమ్మా నాన్నలు కానీ మీరడిగింది కాదనకుండా నెరవేరుస్తారు. అడగండి, మొహమాట పడద్దు. మీకేం కావాలంటే అది అడగండి. మరేం లేదు నాన్న. ప్రతాప్ నాన్న మమ్మల్ని చూడ్డానికి వస్తే మీరేం అనకూడదు. దయచేసి రానివ్వండి నాన్న. సరే, నేనెందుకంటాను? ఎంతైనా ఆయన పెంచిన తండ్రి కదా, కాదని ఎలా అనగలను? అలాగే మీ ఇష్టం. ధరణి, నువ్వు కూడా ఏమైనా అడుగు. ఫస్ట్ టైం కదా, నువ్వేమైనా అడిగితే చెయ్యాలని మాకు కూడా ఆశగా ఉంటుంది.
ఇక్కడే ఆపనా? బుజ్జమ్మా, రండి బుజ్జమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. మేం రాలేము. వాళ్ళు మా కన్న తల్లిదండ్రులు నాన్న. నా కూతుర్ని నాకే శత్రువు చేసిన వీళ్ళెవ్వరిని అస్సలు క్షమించను. ప్రతాప్ గారు